ఎంఎస్ ధోని గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎంఎస్ ధోని, ఎంఎస్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటూ ఉంటారు ప్రేక్షకులు. ఎందుకనంటే ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కే కట్టుబడి ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2 ఏళ్లు బ్యాన్ విధించిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అదే జట్టుకు వెళ్ళిపోయాడే కానీ వేరే ఇంకొక జట్టుకు వెళ్ళలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎంఎస్ ధోని చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అయితే ఇంతకీ సోషల్ మీడియాలో ధోని చేసిన పోస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఏదైతే నాకు కావాలో నేను అదే చేద్దామనుకుంటున్నాను. ఐ యామ్ స్టార్టింగ్ మై ఓన్ టీమ్ అని చెప్పేసి క్రికెట్ ట్రోఫీతో పాటు సిట్రాన్ అనే ఒక కంపెనీని కూడా యాడ్ చేశాడు. అయితే సిట్రాన్ అనే కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ. కానీ ఇక్కడ క్రికెట్‌కి సంబంధించిన ఒక ట్రోఫీ పెట్టి, నేనొక సొంత జట్టు పెడదామనుకుంటున్నాను అంటే, సిట్రోన్ కంపెనీతో కలిసి ఈ యొక్క ఫ్రాంచైజీని అంటే సొంత ఐపీఎల్ జట్టుని ప్రారంభించాలనుకుంటున్నాడు అంటూ ధోనికి సంబంధించిన కొంతమంది సన్నిహితులు చెప్పడం జరిగింది. నిజానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ కూడా ఏదో ఒక కంపెనీ అధినేతలే. నిజం చెప్పాలంటే అంబానీ ఏమో రిలయన్స్, అలాగే షారుఖ్ ఖాన్ వచ్చేసరికి ఒక పాపులర్ సెలబ్రిటీ ఇట్లాగా. ఇక సిట్రాన్‌తో కలిసి ఎంఎస్ ధోని స్టార్ట్ చేయబోతున్న ఆ కొత్త ఐపీఎల్ టీమ్ ఎప్పుడు, ఏంటి అనేది క్లారిటీ లేదు. అయితే నిజంగా ఐపీఎల్ టీమేనా? లేకపోతే ఒక ఆటోమొబైల్ కంపెనీ ఏమైనా స్టార్ట్ చేసేస్తున్నాడా? అనే విషయం పైన కూడా ఇంకొంత వరకు సమాచారం రావాల్సి ఉంది. కానీ క్రికెట్‌కి సంబంధించిన ట్రోఫీ పెట్టడంతో ఖచ్చితంగా ఇది తన సొంత జట్టే అని అర్థమవుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.